అరే ఎంసెట్ దగ్గరికొస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ కాన్సెప్ట్స్‌కి ఏ టైప్ ఆఫ్ ఛానెల్స్‌ని చూడాలి? అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ఏ వీడియోస్‌ని రిఫర్ చేయాలి? ఏ టైప్ ఆఫ్ పబ్లికేషన్ బుక్స్ అయితే మనకు బావుంటాయి? అండ్ ఎన్నో డౌట్స్ మనందరికీ వస్తాయి కదా! నేను ఎంసెట్ రాసే వచ్చాను. సో, మీకు బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ అండ్ బెటర్ బుక్స్‌ని ఎలా రిఫర్ చేయాలి? అండ్ ఎక్కడ ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ పబ్లికేషన్స్ బావుంటాయి? అనేది మొత్తం చెప్దామనుకుంటున్నాను. సో దట్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ రిసోర్సెస్ ఎలా ఫైండ్ చేయాలి? అనేది మంచిగా క్లారిటీ వస్తుంది. సో, ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫర్ ష్యూర్ ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ బై ద వే ఐఎమ్ లలిత. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ హిట్ a subscribe button. And yeah, without getting late, let's start this. First, YouTube channels గురించి చూద్దాం. And as we know that YouTube is one of the best resources that we have. మ్యాథ్స్ కి బెస్ట్ ఛానల్స్ అంటే ఎంపీసీ ఫ్రెండ్ అండ్ రూట్స్ అకాడమీ ఫర్ షార్ట్ కట్స్ అండ్ మ్యాథ్స్ ఫ్రెండ్. ఈ 3 ఛానల్స్ ది బెస్ట్ అనే చెప్తాను. ఎంపీసీ ఫ్రెండ్ లో బోత్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, మీకు క్లియర్ గా ఉంటుంది. మ్యాథ్స్ ఫ్రెండ్ అండ్ ఎంపీసీ ఫ్రెండ్ కలిసి ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తారు 1 month బిఫోర్ ఆఫ్ ఎంసెట్. అండ్ దట్ కోర్స్ ఇస్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్ గైస్. ఇఫ్ ఈ ఇయర్ కూడా లాంచ్ చేస్తే మీరు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ద కోర్స్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ గానే ఉంటుంది, మినిమం ఉంటుంది. సో అదొకసారి చూడండి, ఆ ఛానల్ చూడండి అండ్ కొంచెం అప్డేటెడ్ లో ఉండండి ఆ ఛానల్ తో. అండ్ నెక్స్ట్ రూట్స్ అకాడమీ. రూట్స్ అకాడమీ ఇస్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ షార్ట్ కట్స్ అనమాట. కాన్సెప్ట్స్ ని షార్ట్ కట్స్ లో చెప్తారు. షార్ట్ కట్స్ అంటే మనకి తెలిసిందే, టైం సేవ్ అవుతుంది. అదేంటి ఆప్షన్ లో ఆడ్ వన్ అవుట్ అలా కాదు. షార్ట్ కట్స్ అంటే కాన్సెప్ట్ ని షార్ట్ కట్ గా క్రియేట్ చేస్తారు. ఆప్షన్ లో ఫిల్టర్ చేయడం అలా కాదు. కాన్సెప్ట్ ని మీరు షార్ట్ గా నేర్చుకుంటారు, విచ్ ఇస్ టైం సేవింగ్, రియల్లీ హెల్ప్ఫుల్ అనమాట. ఈ ఛానల్ ని నేనైతే ఎగ్జామ్ 1 day ముందర ఫైండ్ చేశాను. సో ఈ ఛానల్ ని మస్ట్ గా విజిట్ చేయండి అండ్ షార్ట్ కట్స్ ని నేర్చుకోండి. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది, టైం అయితే రియల్లీ సేవ్ అవుతుంది. ఈ షార్ట్ కట్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. అరే చూసుంటే బాగుండేది కదా ఇంకొన్ని అనిపించింది నాకైతే ఎగ్జామ్ రోజు. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీకి ఐ వుడ్ సజెస్ట్ సౌరభ్ కెమిస్ట్రీ, కోమలి మ్యామ్ అండ్ పిడబ్ల్యూ తెలుగు బై చంద్రశేఖర్ సార్. ఫస్ట్ సౌరభ్ కెమిస్ట్రీ అయితే టోటల్ షార్ట్ కట్స్ అనమాట. అక్యురేట్ గా ఉంటాయి షార్ట్ కట్స్ అనేవి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ దగ్గర షార్ట్ టైం ఉంది అండ్ కాన్సెప్ట్ మంచిగా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ విజిట్ దిస్ ఛానల్. బట్ ఈ ఛానల్ అయితే హిందీలో ఉంటుంది కంప్లీట్ గా. హిందీ వచ్చు, మాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ కోమలి మ్యామ్ మొత్తం షార్ట్ కట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లో ఉంటాయి లెక్చర్స్ అనేవి. సో అన్ని బాగుంటాయి. అండ్ నెక్స్ట్ పిడబ్ల్యూ తెలుగు బై చంద్రశేఖర్ సార్. ఈ సార్ కంప్లీట్ గా ఎన్సీఆర్టీ బేస్డ్ టాపిక్స్ చెప్తారు. మీ దగ్గర ఎక్కువ టైం ఉంది, ఈ కాన్సెప్ట్ కి నేను ఎక్కువ టైం ఇస్తాను, నేను మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఈ కాన్సెప్ట్ గురించి అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి పిడబ్ల్యూ తెలుగు బై చంద్రశేఖర్ సార్. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ కి వచ్చేసరికి ఐ వుడ్ సజెస్ట్ ఫిజిక్స్ వాళ్ళ ఇంగ్లీష్ అండ్ ఆల్సో వేదాంతు కేఆర్డి మ్యామ్ అయితే ఫస్ట్ సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్, అమేజింగ్. అండ్ బుక్స్ అయితే దిశ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అరిహంత్ పబ్లిషర్స్ నుంచి పీవైక్యూ బుక్ అన్నమాట. చాప్టర్ వైజ్ కాదు, కంప్లీట్ పేపర్స్ లా వస్తాయి, విత్ సొల్యూషన్స్ వస్తాయి. ఏ బుక్ అయినా మీరు సొల్యూషన్స్ ఉన్నదే తీసుకోండి, సో దట్ మీరు ఆన్సర్ అనేది రిఫర్ చేయొచ్చు. నేను చాలా లిమిటెడ్ అండ్ బెస్ట్ ఛానల్స్ ని సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి నియర్లీ 2 months టైం మాత్రమే ఉంది. సో మీకు కాన్సెప్ట్ రాకపోతే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మీకు కాన్సెప్ట్ అంతా మంచిగా ఐడియా ఉంది అంటే స్టార్ట్ డూయింగ్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి, బికాస్ ఆ మోడల్సే రిపీట్ అవుతాయి కాబట్టి. నేను ఫర్ షూర్ చెప్తున్నా 20 to 30% ప్రీవియస్ ఇయర్స్ ఏ క్వశ్చన్స్ అయితే వచ్చాయో సిమిలర్ మోడల్సే రిపీట్ అవుతాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. నేను పీవైక్యూస్ అనేవి వీడియోస్ చూసి సాల్వ్ చేయాలా లేకుంటే బుక్స్ చూసి సాల్వ్ చేయాలా అనేది మీ కన్వీనియన్స్ అన్నమాట. మీకు ఎలా మంచిగా అర్థమైతే అదే ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఐ వుడ్ సజెస్ట్ బుక్ లో చూడండి, ఫస్ట్ చేయండి. ఇన్ కేస్ అది మీకు రాకపోతే సొల్యూషన్ చూడండి బుక్ లో. ఇంకప్పటికీ సొల్యూషన్ అర్థం కాలేదు అంటే అప్పుడు ఆ కాన్సెప్ట్ మీద వీడియో చూడండి. వీడియోలో అన్ని క్వశ్చన్స్ మీకు చెప్పలేరు కదా, సో మీకు ఏ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ రాకపోతే ఆ కాన్సెప్ట్ మీద వీడియో చూడండి. అండ్ బుక్ లో ఎందుకు సాల్వ్ చేయమన్నారంటే మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, లైన్ వైజ్ గా ఉంటాయి కాబట్టి. సో అన్ని క్వశ్చన్స్ అండ్ అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఇలా మీరు పీవైక్యూస్ ఆర్ మీ మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి.
If you are comfortable with your material questions, then go ahead. However, you must concentrate on PYQs also. చెప్పాను కదా, మీరు మెటీరియల్ లో క్వశ్చన్స్ కానీ ఆర్ పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు కానీ ముందర చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. దట్ ఈస్ కాన్సెప్ట్ ని నేర్చుకోండి, ఆ తర్వాత పీవైక్యూస్ స్టార్ట్ చేయండి. ఇంకా అప్పటికి అర్థం కాకపోతే మళ్ళీ కాన్సెప్ట్ ని రివైజ్ చేయండి, దాని మీద లెక్చర్స్ చూడండి అండ్ సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. వీడియోస్ లో సిమిలర్ మోడల్స్ చూపిస్తారు కదా, అవి రిఫర్ చేయండి. అండ్ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లెర్న్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్, సో దట్ మీకు సిమిలర్ మోడల్స్ అయితే వస్తాయి. రేపు మీ ఎగ్జామ్ లో అవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీకు న్యూ క్వశ్చన్స్ ట్రై చేయడానికి కూడా టైం ఉంటుంది. ఇంకా ఫర్దర్ గా మన ఛానల్లో ఎంసెట్ ప్రిపరేషన్ స్కెడ్యూల్ ని ఎలా ప్లాన్ చేయాలి అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇన్ కౌన్సిలింగ్ అండ్ ఎంసెట్ ప్రిపరేషన్ అండ్ మెనీ మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా మీతో కలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే జస్ట్ షేర్ చేయండి చాలు. అండ్ కామెంట్ సెక్షన్ లో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇఫ్ ఏ డౌట్ లేకపోతే జస్ట్ డూ అ కామెంట్ యాజ్ వాచ్ టిల్ ద ఎండ్. అండ్ దట్స్ ఆల్. సీ యూ విత్ అనదర్ వీడియో.